జై శ్రీరామ్. నేను మీ అరవింద్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐసీఎన్ రిక్వైర్మెంట్ అండ్ జడ్జింగ్ ప్యాటర్న్. ఐసీఎన్లో మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే కండిషన్. యాజ్ ఎ న్యాచురల్ అథ్లెట్స్ మనకు సైజ్ ఎక్కువ ఉండదు, బట్ ఎంత కండిషన్ ఉంటే వీ గెట్ ద గుడ్ ప్లేస్ అనమాట. దాని తర్వాత పోజింగ్. మనకు ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మెన్స్ ఫిజిక్, బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిట్నెస్ అండ్ క్లాసిక్ ఫిజిక్. అన్నిటికీ డిఫరెంట్ పోజింగ్ ఉంటాయి. క్లాసిక్ ఫిజిక్ లో పోయి బాడీ బిల్డింగ్ పోజింగ్ ఇవ్వలేము. అక్కడ మనకు మైనస్ పాయింట్స్ వస్తాయి. అక్కడ చాలా మంది కండిషన్లు వచ్చినా కూడా నువ్వు ఈ చిన్న పాయింట్స్ తోటి మనము వీ లూజ్ ద ప్లేసెస్. ఒకవేళ సపోజ్ ఇద్దరు కండిషన్ వచ్చిండ్రు అనుకో, అక్కడ నువ్వు పోజింగ్ అనేది మ్యాటర్ అవుతుంది. మంచి కండిషన్ అనుకో నీకు వస్తుండొచ్చు, బట్ ద పోజింగ్ అక్కడ నీకు ప్లస్ పాయింట్ ఇస్తుంది. ఇలాంటి చిన్న పాయింట్స్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు అడిగి తెలుసుకోవాలి. గోల్డ్ వచ్చే కాడ సిల్వర్ వచ్చింది అనుకో, వీ ఫీల్ బ్యాడ్ బికాజ్ అందరూ ఎఫర్ట్స్ పెడతారు. ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు పీక్ చేసి ఇంత దూరం వచ్చినాక చిన్న పోజింగ్ కాడ పోయింది అనుకో, అక్కడ డిసప్పాయింట్ అయిపోతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటాం అన్నది ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ గెలవడం ఓడిపోవడం అనేది తర్వాత. ద కాన్ఫిడెన్స్ ఇవ్వాలి మనం. జడ్జెస్ కూడా అర్థమవుతుంది ఈయన మంచి ప్రిపేర్ అయ్యి వచ్చిండు అని చెప్పి మనకు అక్కడ ప్లస్ పాయింట్స్ ఇస్తాయి.